ఓకే. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఇప్పుడు సార్ అన్నట్టు చూడండి, చంద్రమౌళి గారు మీరు అందరూ విన్నారు కదండి. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటేనండి, ఆయనకి కావాల్సింది ఏంటండి? బిజినెస్. ఆయన ఏదైతే చేస్తున్నారో దాని వర్క్ రావడం ఇంపార్టెంట్. తెలియకుండా ఏం చేస్తారంటేనండి, ఆయననే కదండి మిగతా వాళ్ళు కూడా, కావాల్సిన దానికంటే ఎనర్జీ ఏదైతే తప్పు జరిగిపోతుందో వద్దనుకుంటున్నారో దాని వైపు ఎక్కువ ఎనర్జీ పెట్టడం వలన ఈ కావాల్సిన దాని మీద ఎనర్జీ తగ్గిపోతుంది. అప్పుడు వద్దనుకున్నదే ఎక్కువగా లైఫ్ లో రిపీట్ అవుతూ ఉంటది. ఏదైతే వద్దంటారో అదే లైఫ్ లో రిపీట్ అవుతుంటుంది. దానిని కట్ చేయాలి సార్. దానిని కట్ చేయాలి. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ మన క్లాసెస్ లో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అద్భుతమండి. మీరు మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. డబ్బా, ఆరోగ్యమా, రిలేషన్షిప్ ఇవే కదండి ఉండేది. ఇంతకంటే ఏమైనా కోరుకుంటారు ఎవరైనా సరే? ఫస్ట్ ప్రయారిటీ డబ్బుకే ఇద్దాం, ఆరోగ్యం కూడా ఇద్దాం. ఇంకా చెప్పాలి అంటే, పచ్చిగా చెప్పాలి అంటే, మన చేతిలో డబ్బు ఉంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే చెక్ చేసేసుకోవచ్చు. అందరిని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చాలా వరకు. అంటే ఆటోమేటిక్ గా లైఫ్ లో ఒక ఉత్సాహం వచ్చేస్తది. ఆరోగ్యంగా కనిపిస్తాం చేతిలో డబ్బు పుష్కలంగా ఉంటే. ఇంకా చెప్పాలి అంటే రిలేషన్షిప్ కూడా ఎక్కడ లేని రిలేషన్షిప్ వచ్చేస్తుంది మన దగ్గర డబ్బులు ఉంటే. ఎప్పుడు మాట్లాడిన ఫ్రెండ్ మాట్లాడతాడు, ఎప్పుడు మాట్లాడిన నా బాబాయ్ వచ్చి ఏరా బాగున్నావు అంటాడు. లైఫ్ లో సక్సెస్ అయ్యి డబ్బులు సంపాదిస్తే. జనరల్ గా చెప్తున్నానండి. పక్కింటి వాడు ఎప్పుడు అభిమానంగా మాట్లాడిన వాడు సడన్ గా సక్సెస్ అయితే వాడు వచ్చి మాట్లాడతాడు. మన శత్రువులు కూడా మిత్రులు అయిపోతారు. అది అందరికీ తెలిసిన విషయం అది. మనీని అట్రాక్ట్ చేయొచ్చు, ఆరోగ్యాన్ని అట్రాక్ట్ చేయొచ్చు, రిలేషన్షిప్ ని అట్రాక్ట్ చేయొచ్చు సబ్జెక్ట్ ఉపయోగించి. మరి దానిని ఎలా అట్రాక్ట్ చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేసి మనకి క్లాసెస్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనం జనరల్ గా 21 days ప్రోగ్రామ్ అని అంటూ ఉంటాం. 21 days ప్రోగ్రామ్. మార్నింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది, నైట్ ఒక బ్యాచ్ ఉంటుంది. యాక్చువల్ గా నైట్ జస్ట్ ఈ మధ్యన 1 month బ్యాచ్ స్టార్ట్ చేసాం. మార్నింగ్ బ్యాచ్ అయితే ఆల్మోస్ట్ ఒక 8 months నుంచి నడుస్తుంది. 7-8 months నుంచి ఆ స్టూడెంట్స్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటారు. మార్నింగ్ 5 to 6, ఈవినింగ్ నైట్ 8:30 నుంచి 9:30 వరకు 2 బ్యాచెస్. ఎవరు కంఫర్ట్ ఉన్న బ్యాచ్ లో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. 21 days ప్రోగ్రామ్ అంటాం మేము. కానీ ఒకసారి మన దగ్గరికి వచ్చి 21 days అంటే మాక్సిమం రిపీట్ కంటిన్యూ అవుతూనే ఉంటారు. ఎవ్రీ మంత్ రెన్యువల్ లా చేసుకుంటూ. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది మనం ఊపిరి ఉన్నంత వరకు ఫాలో అవ్వాల్సింది. పైగా పైగా ఒకసారి ఇందులో జాయిన్ అయ్యి ఆ అద్భుతాన్ని టేస్ట్ చూసిన తర్వాత ఎవరు వదిలేసుకుంటారండి? వదులుకుందామన్నా వదులుకోలేరు. ఎందుకంటే మిగతా క్లాసెస్ లో ఏంటంటే జస్ట్ పైన కలర్ తో యాపిల్ చూపిస్తారు. మనం ఏంటంటే దాని టేస్ట్ కూడా చూపిస్తాం. ఎందుకంటే ప్రాక్టీస్ జరుగుతూ ఉంటుంది కాబట్టి. ప్రాక్టీస్ చేస్తేనే సబ్జెక్ట్ లో ముందుకు వెళ్ళగలరు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ అనేది ప్రతిరోజు జరగాలి. ఏదో అనుకోని పరిస్థితుల్లో ఒక రోజు మిస్ అయ్యారా అది నో ప్రాబ్లం. బట్ రెగ్యులర్ గా ఊపిరి తీసుకోవడం బిజీగా ఉంటామండి. ఫోన్ చేయడం మానేం, బిజీగా ఉంటాం. గాలి పీల్చడం మానేం, ఇవన్నీ చేస్తాం కదా. అలాగే ఈ సబ్జెక్టును కూడా అర్థం చేసుకుంటూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఆచరణలో పెట్టారు అంటే ఆటోమేటిక్ గా ద రిజల్ట్స్ మీరు చూస్తారు. సింపుల్ గానండి. 21 days ప్రోగ్రామ్ కి మనం కలెక్ట్ చేసే ఫీజ్ 500. 21 days కి 500. సింపుల్ గా ఎవరికైనా జాయిన్ అవ్వాలంటే మండే నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 500 పెట్టి జాయిన్ అవ్వాలి అనుకుంటే క్లాసెస్ లో జాయిన్ అవ్వచ్చు. మార్నింగ్ బ్యాచ్ 5 to 6, ఈవినింగ్ బ్యాచ్ 8:30 to 9:30. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సేమ్ నెంబర్ కి వాట్సాప్ లో, ఇదే నెంబర్ అండి, ఒకటే నెంబర్ ఫోన్ పే, ఒకటే నెంబర్ గూగుల్ పే, ఒకటే నెంబర్ వాట్సాప్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మండే బ్యాచ్ స్టార్ట్ అవ్వచ్చు, జాయిన్ అవ్వచ్చు. 500, 21 days గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే లైఫ్ ను అద్భుతంగా మార్చుకునే ఒక అద్భుతమైన అవకాశం. ఓకేనండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? దేని గురించి అయినా, క్లాసెస్ గురించి కానీ, ఫీజు గురించి కానీ, లేకపోతే ఇంకా దేని గురించి అయినా సరే. ఎందుకంటే నేను అలా చెప్తూ ఉంటే ఇంకా పాయింట్స్ అలా వెళ్తూ ఉంటాయి. కాకపోతే ఇది ఒక డెమో క్లాస్. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది, ఎక్కడ తప్పు జరుగుతుందని చెప్పడం వరకే. లైవ్ క్లాసెస్ అనేది ఇంకా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే ఒక రోజు 2 రోజులతో చెప్పేది కాదు కాబట్టి. విత్ లైవ్ ఎగ్జాంపుల్స్, అలాగే లైవ్ మెడిటేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది.
ఎందుకంటే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. నాగవేణి బిలియనీర్ అన్మ్యూట్ చేయండి అమ్మా. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ నేను కువైట్లో ఉంటాను సార్, కానీ టైమింగ్ అయితే నాకు తెలియదు సార్. ఇక్కడ టైమింగ్ ఇక్కడ 2 అవుతుంది, మీరు అక్కడ స్టార్ట్ అయ్యి చేసినప్పుడు ఇప్పుడు క్లాసు. మీ టైం ఎంత అయిందమ్మా ఇప్పుడు? ఇక్కడ 6 అయింది సార్ ఇక్కడ టైము. ఈవినింగ్ 6 అయిందమ్మా. ఈవినింగ్ 6 అయింది. అంటే మీకు ప్రతిరోజు మీకు ఇదే టైంకి ఇప్పుడు 8:30 అయ్యిందమ్మా ఇక్కడ. ప్రతిరోజు ఇప్పుడు 8:30. రంజాన్ స్టార్ట్ అయింది సార్. ఇక్కడ రంజాన్ ఇక్కడ ఇప్పుడే ఇదే కదా, ఇదే టైం అవును, తినేదే ఇప్పుడు అసలు ఉండదు. కరెక్టేనమ్మా. నేను ఏమంటానంటే ఉమ్, ఇప్పుడు అయింది, ఉమ్. నెక్స్ట్ మంత్ జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే రంజాన్ అనేది 1 ఓకే మంత్ సార్. అయితే ఉంటుంది. అప్పుడు టచ్ లో ఉండండి. ఇప్పుడు ఇదే మీ కరెక్ట్ గా ఇప్పుడు 8:30 ప్రతిరోజు. ఈ రోజు కాబట్టి మా రెగ్యులర్ క్లాస్ 9కి పెట్టా, డెమో క్లాస్ ఉందని. ప్రతిరోజు ఎయిట్ ఉమ్. థర్టీ 9:30 ఉంటుంది. ఇంతకు ముందు కూడా నేను వచ్చినాను సార్. ఇంతకు ఓకే. ముందు కూడా డెమో క్లాస్ నేను వచ్చినాను. ఓకే. ఫస్ట్ ఫిబ్రవరి 1వ తేదీ పెట్టినారు కదా మీరు, దానికి నేను అవును, వచ్చినాను. అవును. ఎందుకు జాయిన్ ఉమ్. అవ్వలేదమ్మా మరి? సార్ మళ్ళీ వీలు లేదు సార్, ఇక్కడ పని ఎక్కువ ఉండింది. ఒక రోజు ఇంట్లో ఉంటా, ఒక రోజు బయట ఉంటా పిల్లల దగ్గర అందుకు. చూడండి, మీ ప్రయత్నం మీరు ఉమ్, చేయండి అమ్మా. మీ ప్రయత్నం మీరు చేయండి. ఉమ్, ఆటోమేటిక్ గా మీరు అనుకున్నా సరే ఉమ్. యూనివర్స్ కూడా అవకాశం ఇవ్వాలి కదా. మీ దగ్గర అవును 500 సార్. కట్టే స్తోమత ఉన్నా సరే యూనివర్స్ అవకాశం ఇవ్వాలి కదా. అందుకే మీరు గట్టిగా ప్రయత్నం ఓకే సార్. చేయండి. మీరు ఏ ఉమ్, టైంలో అయినా సరే, ఇప్పుడు రంజాన్ ఉన్నా సరే జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే క్లాసెస్ వేరు. ఓకే. ఆటోమేటిక్ గా ఓకే సార్. కంటిన్యూగా ఉండదు ఉమ్, కదా క్లాసు. ఒక 1 అవర్ ఉంటుంది, అవును సార్. 45 మినిట్స్ 1 అవర్ ఉంటుంది కాబట్టి మీరు గట్టిగా అనుకుంటే ఓకే జాయిన్ సార్. అవ్వచ్చు. ఓకేనమ్మా. మార్నింగ్ అయితే జాయినింగ్ అవుతాను సార్. ఓకే, జాయిన్ థ్యాంక్ యూ అవ్వండి, సార్. మీ ఇష్టం సలహా అమ్మా. ఇచ్చిన. మీ ఇష్టం అమ్మా. మార్నింగ్ జాయిన్ అవుతారా, నైట్ మార్నింగ్ జాయిన్ ఎందుకు అవుతారా? సార్, ఎన్ని గంటలకి? మార్నింగ్ అయితే 5 o'clock అమ్మా. 5 o'clock. ఓకే సార్, ఇక్కడ 3:30 అవుతుంది సార్. 3:30 అవుతుంది. మరి అది టైం మీకు సెట్ ఉమ్, అవుతుందో లేదో చూడండి. ఈ టైం సెట్ ఓకే అవుతుందా, సార్. చాయిస్ మీదే. మార్నింగా నైటా అనేది మీ ఇష్టమే. ఓకేనమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సలహా థ్యాంక్ యూ. చాలా చాలా థ్యాంక్స్. ఓకే. ఒకటి నిజమండి, తెలుగు రాష్ట్రాలను కాదండి, ఈవెన్ కర్ణాటక ఎక్కడైనా సరే ఇంత తక్కువ ఫీజు తీసుకొని ప్రాక్టీస్ చేయించే వాళ్ళు ఎవరు లేరండి. గుర్తుపెట్టుకోండి. ఫీజులు తీసుకుంటారు వేలుకి వేలు, ప్రాక్టీస్ చేయించారు. ప్రాక్టీస్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. క్లాసెస్ చెబితే చాలా అనుభూతి ఉంటుంది, చాలా అద్భుతం అనిపిస్తుంది. ఎవరు చెప్పినా మేబీ నాకంటే గొప్ప గురువులు ఉండొచ్చేమో, వాళ్ళు ఎంత ఫీజులు తీసుకుంటారు తర్వాత విషయం. కాకపోతే దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసినప్పుడు దాని రిజల్ట్స్ మీరు చవి చూస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనండి, నా క్లాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫీ స్ట్రక్చర్ గురించి చెప్పాను. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చాను. మళ్ళీ ఇవిడ హ్యాండ్ రైజ్ చేశారు అమ్మా. మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు పొరపాటున. మళ్ళీ అన్మ్యూట్ చేయండి అమ్మా. లేదు సార్, పొరపాటున కాదు కానీ వేరే వాళ్ళకి 7,000 ఫీజు కట్టి నేను జాయిన్ అయినాను సార్. మ్మ్. తెల్లవారుజామున అదే 3:30కి అట్లా మ్మ్. జాయిన్ అయినాను, కానీ ఆ పర్మిషన్లు చెప్పినారు కానీ నాకు వీలు లేదు సార్ చేసేదానికి. ఇంతవరకు కూడా చేయలేకపోతున్నాం అంటే అర్థం కాల నాకు ఎట్ చేయాలో కూడా. ఓకే. మళ్ళీ అవి రికార్డ్ తీసుకోవాలంటే మళ్ళీ ఏమంటారు, మళ్ళీ డబ్బులు కట్టి రికార్డ్ తీసుకోండి అన్నారు. నేను సరేనా, డబ్బులు మనకి కట్టలేకుండా. మనకి మనకి వేరే వాళ్ళ సంగతి అనవసరం. ఓకేనా, మన దగ్గరికి వాళ్ళ రండి పేరైతే పొద్దున్నే. చెప్పలేదు సార్, వద్దులే నేను అమ్మా, చెప్తున్నా వద్దులేండి. నీకు. మనకు వద్దు, ఉమ్, చాలా మంది ఉన్నారు నాకు తెలుసు. నేను ఛాన్స్ ఉమ్, ఇస్తున్నా, ఉమ్. స్టూడెంట్స్ చెప్తారు ప్రతి ఒక్కరి పేరు గురించి. మనకు అది వద్దు. అవును సార్, వేరే వాళ్ళ అవును సార్. గురించి నెగిటివ్ మాట్లాడాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది మాట్లాడకూడదు సార్, ఏంటమ్మా, అవును సార్. మనం పాజిటివ్ గా ఉండడం, మాకు మన రిజల్ట్స్ అవును, తీసుకోవడం. అవును. ఇది ఒక అవును అవకాశం సార్, అనుకొని, థ్యాంక్ యూ. ఇది ఒక అవకాశం అనుకొని నాతో ట్రావెల్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనమ్మా. రైట్ అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, రైట్. థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ. ఇది ఒక అద్భుతం అండి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అద్భుతం. కాకపోతే వేరే వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరు ఎలాగున్నా మనకు అనవసరం. మనం మంచిగా ఉన్నామా లేదా, మన సబ్జెక్ట్ లో కనెక్ట్ అవుతున్నాం, మనం ముందుకు వెళ్ళడానికి మన ప్రయత్నం ఏం చేస్తున్నాం, అది ఇంపార్టెంట్. ఓకేనండి. మళ్ళీ రిపీట్, మీకు ఎవరికేం డౌట్స్ లేకపోతే మరొకసారి రిపీట్ చేసి చెప్తున్నా. 2 బ్యాచెస్ ఉంటాయి. మార్నింగ్ 5 to 6, అలాగే ఈవినింగ్ 8:30 to 9:30. ఏ బ్యాచ్ మీకు టైం కంఫర్ట్ అయితే కంఫర్ట్ జాయిన్ అవ్వండి. దీని యొక్క ఫీజ్ కేవలం 521 days. అద్భుతంగా ఉంటాయండి. సూపర్ డూపర్. ఒకటి, 21 days లో, 21 days నుంచి 1 month లోపల మీలో చిన్న మార్పు అన్న కనబడకపోతే నన్ను అడగచ్చు. ఎందుకంటే దానికి ఎగ్జాంపులే నా స్టూడెంట్స్. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే క్లాసులు చెబుతారు, మళ్ళీ పిలవాలి అంటే ఆ స్టూడెంట్ వాళ్ళు భయపడతారు. బట్ నేను ధైర్యంగా పిలుస్తాను ఆ స్టూడెంట్, నువ్వు మళ్ళీ జాయిన్ అవ్వమ్మా అనేసి. ఎందుకంటే మనం చెప్పే విధానం అలాగుంటుంది. వాళ్ళు తీసుకునే, ఎందుకంటే చెప్పిన దాన్ని బట్టి అవతల వాళ్ళు తీసుకునేది కూడా ఇంపార్టెంట్.
ఎందుకంటే రిజల్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సలీమా గారు మీరు హ్యాండ్ రైజ్ చేస్తారు, ఏం మాట్లాడతారమ్మా? అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేయొచ్చమ్మా మీరు. చేశాను సార్. నేను వాటి జాయిన్ అవ్వాలనుకుంటున్నా. ప్రాసెస్ ఏంటి సార్? ఇదే నెంబర్ అమ్మా, మన నెంబర్ ఉంది కదా, అదే నెంబర్ కి ఫోన్ పే, గూగుల్ పే ఉంది. జస్ట్ పేమెంట్ సార్ చేసి అదే నెంబర్ కి స్క్రీన్ షాట్ పెట్టండి. స్క్రీన్ షాట్ పెట్టి మీ పేరు పెట్టండి వాట్సాప్ లో, అంతే. ఆటోమేటిక్ గా ఇప్పుడు మేము మనకు ట్రాన్స్మిట్ చేస్తాం. జూమ్ లింక్ ఇచ్చిన నంబరే కదా సార్? సేమ్ ఒకటే నెంబర్ అమ్మా, ఒకే నెంబర్, అదే నెంబర్. అంటే నేను యూట్యూబ్ లో చూసి ఫస్ట్ జాయిన్ అయింది, వేరే నంబర్ వచ్చింది. ఇది వేరే నంబర్ సార్, అందుకే అడుగుతాను. జూమ్ లింక్ ఇచ్చింది ఓకే, మా వాళ్ళు పంపించి ఉంటారమ్మా. అది సేమ్ నెంబరే, బట్ దానికి ఏం ఫోన్ పే ఉండదు. ఇప్పుడు నేను ఒకటి ఉంది కదా, వాళ్ళకి చేసిన యాక్చువల్ నెంబర్ ఇచ్చేస్తాడు. వాళ్ళు ఏంటంటే జస్ట్ నెంబర్ ని కాంటాక్ట్స్ ఫాలో అప్ చేస్తూ ఉంటారు నేను బిజీగా ఉన్నప్పుడు. అది వాళ్ళైనా పర్లేదు, అసలే నెంబర్ ఇస్తారు. ఓకే, 944 ఇప్పుడు జూమ్ లింక్ వచ్చింది కదా, దాని ప్రకారం వచ్చినా సరే మీకు సార్ వచ్చేసి. ఓకే, ప్రాసెస్ అయితే ఫోన్ నెంబర్ కి పేమెంట్ చేయడం వాళ్ళైనా చెప్తారు, లేదంటే మన నెంబర్ కైనా. దానికైతే ఫోన్ పే, గూగుల్ పే ఉండదు, జస్ట్ కాల్స్ ఫాలో అప్ చేస్తారు. మన నెంబర్ ఒకటే ఉంటుంది, వాట్సాప్, అలాగే ఫోన్ పే, గూగుల్ పే. డౌట్ వస్తే అడగండి, క్లారిటీ తీసుకోండి. ఓకేనండి. మండే నుంచి సార్? మండే నుంచి మండే నుంచి అమ్మా, మండే నుంచి. ఓకేనండి, ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇదే ప్రాసెస్ అండి. ఫోన్ పే, గూగుల్ పే, సేమ్ నెంబర్, వాట్సాప్, పేమెంట్ చేయడం, స్క్రీన్ షాట్ పెట్టడం. అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే సక్సెస్ అవ్వాలి, జీవితంలో ఎదగాలి అనుకుంటే సరిపోదండి. మీ నుంచి కూడా కొంత ఎఫర్ట్స్ కావాలి. అంటే ఒక యాక్షన్. గుర్తుపెట్టుకోండి, మనం ముందుకు వెళుతూ ఎవరినైనా సరే, అమ్మనైనా సరే, అమ్మ నాకు ఇది కావాలి అని అడిగితేనే అన్నం పెడుతుంది. కాబట్టి యూనివర్స్ అయినా సరే నాకు ఇది కావాలి అని మన నుంచి ఒక యాక్షన్ రూపంలో అడిగితేనే యూనివర్స్ అయినా మనకు సహాయం చేస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. ఓకేనండి, సూపర్ అండి. ఎవరికన్నా ఏమైనా డౌట్స్? రియల్మీ అని కనిపిస్తున్నారు, హ్యాండ్ రైజ్ చేశారు. నాకు హ్యాండ్ ఒక్కటే కనిపిస్తుంది. అన్మ్యూట్ చేయొచ్చండి, అన్మ్యూట్ చేయొచ్చండి. అక్కడ రియల్మీ ఆర్ఎంఎక్స్ అని మాత్రం కనిపిస్తుంది. అన్మ్యూట్ చేశారండి, మాట్లాడొచ్చు మీరు. హలో, చెప్పండి అమ్మా. ఓకే, మీరు మాట్లాడాలనుకుంటే నాకు పర్సనల్ గా కాల్ చేయండి తల్లి, ఎందుకంటే మిగతా వాళ్ళ టైం వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఓకే, అదండి ప్రాసెస్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చండి, హ్యాండ్ రైజ్ చేయొచ్చు, లేదంటే మన సెషన్ క్లోజ్ చేద్దాం. ఓకే, ప్రాసెస్ అయితే ఆల్రెడీ రిపీట్ చేశాను కాబట్టి మీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సేమ్ అది ఫాలో అవ్వండి. ఓకేనండి, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సబ్జెక్ట్ అనేది, అసలు సబ్జెక్ట్ రియల్ క్లాసెస్ లో ఉంటదండి. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, ఒక ట్రైలర్ అన్నమాట, టీజర్. ఎలాగుంటుందో తెలుసు, కానీ టీజర్ ఎందుకు రిలీజ్ చేస్తారండి? పెద్ద పెద్ద సినిమాలకి ట్రైలర్, టీజర్ ఎందుకు రిలీజ్ చేస్తారండి? సినిమా ఎలా ఉండబోతుందని. అంతేగాని ట్రైలర్, టీజర్ లోనే మొత్తం సినిమా చూపిస్తే థియేటర్కి ఎవరైనా వెళ్తారండి? ఓటీటీలో కూడా ఎవరు చూడరు. అవునా కదా? అంటే దాని అర్థం ఏంటంటేనండి, సింపుల్ ఏంటంటే టైం సరిపోదు సార్. సింపుల్, ఎందుకంటే ఎంత చెప్పగలను ఆ టైంలో చెప్పగలరు అంతే. 3 అవర్స్ మూవీని ఒక 2 నిమిషాల్లో టీజర్ రూపంలో చూపించగలరు అంతే. అంతేగాని 3 అవర్స్ మూవీలో 1 అవర్ లో మొత్తం బిట్ అంతా చూపించేస్తే అసలు మజా ఏముంటది? కుదరదు కదా. ఓకేనండి, ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఎవరో లాస్ట్ అండి, హరి గారు హ్యాండ్ రైజ్ చేశారు. అన్మ్యూట్ చేయండి హరి గారు, సార్ చెప్పండి. ఇప్పుడు సపోజ్ క్లాస్ ఎన్ని అవర్స్ ఉంటుంది సార్? డైలీ 1 అవర్ ఉంటుంది. డైలీ 1 అవర్. ఓకే సార్, మీరు ఇవాళ పే చేస్తే మండే నుంచి స్టార్ట్ చేస్తాం అంటున్నారు. ఉమ్. ఒకవేళ మంత్ మధ్యలో నుంచి పే చేస్తే మరి ఆ పర్సన్ కి క్లాసెస్ ఎలా సార్? స్టార్టింగ్ నుంచి మన తీసుకుంటారా? క్లాసెస్ మన క్లాసెస్ ఉమ్, కంటిన్యూ ఉంటాయండి. ఓకే. క్లాసెస్ కంటిన్యూ ఉంటాయి. మీరు ఉమ్, ఎటువంటి అనుమానం పడకుండా, ఫస్ట్ కావాల్సిన నమ్మకంతో మీరు క్లాస్ లో జాయిన్ అవ్వండి. మిమ్మల్ని సాటిస్ఫై చేసి సబ్జెక్ట్ అంతా అప్పచెప్పి మిమ్మల్ని పంపించే బాధ్యత నాది. మీరు నిజంగా చెప్పారు, సబ్జెక్ట్ నమ్ముకున్నారంటే నాతో ఎన్నో నెలలు ట్రావెల్ చేస్తారు. మీరు ఒక నెలతో అవ్వదండి, సింపుల్ గా చెప్తాను. ఓకే. 21 days అంటాను కానీ ఇక్కడ నా దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు, 6 months నుంచి ట్రావెల్ అవుతున్న వాళ్ళు ఉంటారు. అది అలా అనిపించదు మీకు. అదేంటంటే ఇలా చెప్తే గొప్పగా ఉంటుంది, మీరు జాయిన్ అయితే మీకే తెలుస్తుంది. అది సింపుల్ అండి. ఓకే. ఓకేనా, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో ఎవరైనా సరే 500 కదే అని కాకుండా, 500 కదా జాయిన్ అయిపోదని కాకుండా, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో రండి. మీకు ఉమ్,
మార్పించి మీ ఆలోచనలు మార్చి ఒక నెల రోజుల్లో ఎంతో కొంత మార్పు తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు జస్ట్ నన్ను ఫాలో అవుతే చాలు అంతే. ఓకేనండి? ఓకే. ఓకేనండి, రైట్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. ఓకేనండి, సూపర్. మళ్ళీ నాకు ఒక 10 minutes గ్యాప్ లో నెక్స్ట్ ఈ రోజు క్లాస్ తీసుకునేది ఉంది. ఈ రోజు 9 o'clock క్లాస్, 20 minutes టైం ఉంది. బ్రేక్ తీసుకొని ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేద్దాం, లేకపోతే ఈ రోజుకి వివో ఓకే. ఓకే, అన్మ్యూట్ అవ్వట్లేదండి. అమ్మా వివో V2339 ఉందమ్మా, మీకు అన్మ్యూట్ చేస్తే ఆప్షన్ అన్మ్యూట్ చేయండి అమ్మా. అన్మ్యూట్ అవ్వట్లేదు అమ్మ. ఒకసారి మీరు పర్సనల్ గా మాట్లాడండి అమ్మా, వాయిస్ మెసేజ్ పెట్టండి. ఎందుకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను కానీ అన్మ్యూట్ అవ్వట్లేదు. ఓకేనండి, ఓకేనండి. మళ్ళీ మనం క్లాసులో కలుద్దాం. జాయిన్ అవుతున్నాం అనుకున్న వాళ్ళు హ్యాపీగా జాయిన్ అవ్వండి. ఓకేనండి, ఆల్ ది బెస్ట్. యూనివర్స్ ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. క్లాస్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.